భూపాల్ గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సంక్షిప్తంగా చెప్పండి. సార్ 1,25,000 మంది పైన ఉన్నారు సార్ సచివాలయం ఉద్యోగులు. ఈ రోజు ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఈ ఈ సంఖ్యను తగ్గించాలనేది ఆయన అల్టిమేట్ నిర్ణయం. రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదిస్తామన్నారు. అంటే ఒకటి పనిభారం పెరగడం కాదు, ఉన్న ఉద్యోగుల్ని వివిధ శాఖలకు వివిధ ప్రాంతాలకు బదిలీ చేసి వాళ్ళనే ఉద్యోగాల నుంచి మానుకునేటట్టు చేయడం. అత్యధిక మంది దీంట్లో అమ్మాయిలు ఉన్నారు. అదేవిధంగా యూత్ కొత్తగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక పర్మనెంట్ ఉద్యోగంలో ఇది ఒక కీలకమైన సంఖ్య. ఇంత పెద్ద సంఖ్యను ఇష్టానుసారంగా కుదిస్తున్నారు. దీని వెనక అసలు ఉద్దేశం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పట్ల తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఆ దాంట్లో భాగమే వాలంటీర్స్ ని తీసేశారు. వాలంటీర్స్ కు 10,000 జీతం పక్కకు పోయింది. ఉన్న వాలంటీర్లే అసలు లేరని చెప్పేసి ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమింపజేసి అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఇప్పుడు ఉన్న సచివాలయం స్టాఫ్ ను కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల్లో అదనపు ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ తీసుకు ఎక్కడ పెడతారు? ఇక్కడ మిగులు ఉద్యోగులు ఎక్కడ తీసుకుపోతారు? ఎక్కడ తీసుకోవాలండి? ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి ఇంటికి పంపుతారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చూస్తున్నాం, ఈ నెలలో 19,000 మంది ఉద్యోగులు విఆర్ఎస్ కింద పంపాలని గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి రేపు సచివాలయం స్టాఫ్ కూడా అంతే. పర్మనెంట్ అయినంత మాత్రాన గ్యారంటీ ఉద్యోగం ఏం లేదు. పర్మనెంట్ అయిన వాళ్ళని కూడా ఇళ్ళకి పంపించే స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఆ స్కీమ్స్ అమలు చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినారు. కార్పొరేషన్స్, ఏపీఐడిసి గానీ, ఏపీఆర్ఐసి గానీ అనేక కార్పొరేషన్లు అట్లే అనేక మంది ఉద్యోగులు 39,000 మంది ఉద్యోగుల్ని కార్పొరేషన్ ఉద్యోగులు ఇళ్ళకి పోయిన చరిత్ర కూడా గతంలో మనం చూసాం. కాబట్టి ఎలక్ట్రిసిటీలో కూడా చూసాం, ఆర్టీసీలో చూసాం. కాబట్టి కంపల్సరీగా రేపు సచివాలయ ఉద్యోగులకు చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే మాత్రం సచివాలయ ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించక తప్పదు, ఇంకో మార్గం లేదని కనపడుతుంది. రైట్, చాలా ఆసక్తిగా చెప్పారు. ఇంకా మరి